ఈ వీడియోలో నేను మీకు అటుకుల ఉప్మా రెసిపీ చూపిస్తాను. ఈ రెసిపీ చేయడానికి 10 నిమిషాలు పడుతుంది. నేను 2 నిమిషాల్లో మీకు అర్థమయ్యేలా ఎక్స్‌ప్లెయిన్ చేసి మీ ముందు పెడతాను. డౌట్స్ ఏమైనా ఉన్నా కామెంట్ చేయండి. ఏ స్పైసెస్ లేకుండా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ లేదా ఈవినింగ్ స్నాక్‌లోకి పర్ఫెక్ట్‌గా, టేస్టీగా ఉండే రెసిపీని స్కిప్ చేయకుండా చూడండి. చక్కగా ఎంజాయ్ చేయండి. ఇంక వీడియోలోకెళ్ళిపోదాం. మన ఛానల్ పేరు రెసిపీ రాంబాబు. రెసిపీస్ ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక పెద్ద కళాయి తీసుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టండి. 2 టేబుల్ స్పూన్స్ నూనె వేయండి. నూనె వేడెక్కాక ఆవాలు, అలాగే కందిపప్పు, ఇంకా మినపప్పు చెరొక టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇక్కడ వీడియోలో చూపించినట్టు. వీటితో పాటు 2 టేబుల్ స్పూన్స్ వేరుశనగలు కూడా వేసేసి, ఆ మీడియం ఫ్లేమ్ మీదే ఇలా కలుపుతూ ఒక నిమిషం పాటు వేయించండి. మీకు తూచాగా నిమిషం నుంచి నిమిషంన్నర పడుతుంది. ఈ కలర్‌లో తేలుతాయి. ఇలా తేలగానే దీంట్లోకి కొన్ని కరివేపాకు రెమ్మలు వేసుకోండి. వీటిని కూడా ఒక 30 సెకండ్స్ వేయించుకోండి. వేయించిన తర్వాత 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకొని వీటిని మగ్గించుకోవాలి. ఇవి మగ్గడానికి మీకు తూచాగా 3 నిమిషాలు పడుతుందనమాట. సో, 3 నిమిషాలు ఇలా వేయించిన తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఫ్రెండ్స్, పసుపు ఇంట్లో చేసిందైతే వేసుకోండి. బయట పసుపు ఈ మధ్య కలర్స్ ఏవో కలుపుతున్నారంట. అస్సలు చాలా డేంజర్ అంట. సో, ఇంట్లో పసుపే వేసి అవి శుభ్రంగా మనం దీనికి పట్టించేసిన తర్వాత మనం ఒక టమాటోని ఇలా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. వీటిని కూడా కలుపుతూ ఇంకా మగ్గించుకోవాలి టమాటాలు. టమాటాలు మగ్గడానికి మీకు 2 నిమిషాల నుంచి 3 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు ఇవన్నీ రెడీగా ఉన్నాయి కదా! దీంట్లోకి పావుగంట సేపు నానబెట్టుకున్న అటుకులు తీసి వేసుకోవాలి. ఇది పావు గ్లాస్ అటుకులనమాట. నేను పావుగంట సేపు నానబెట్టేసి నీరు వడకట్టేసి ఈ అటుకుల్ని ఇందులో వేశాను. మీరు కూడా అలాగే వేయండి. అప్పుడే పొడి పొడిగా వస్తుంది. టేస్ట్ కూడా పర్ఫెక్ట్‌గా వస్తుంది పచ్చి లేకుండా. ఇప్పుడు ఈ అటుకులేసిన తర్వాత ఇలా ఒక 2 నిమిషాలు కలపండి. అన్నీ కలిసి ఈ కలర్‌లో తేలాలనమాట. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్ పెంచడానికి మనం కొత్తిమీర ఇలా కట్ చేసి వేసుకొని, దాన్ని కూడా ఇంకో నిమిషం పాటు బాగా కలపండి. ఈ రెసిపీలో స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఇది వేడిగా తిన్నా, చల్లగా తిన్నా కూడా సేమ్ టేస్ట్ ఉంటుంది. అవసరమైతే నిమ్మకాయ పిండుకోండి మీకిష్టమైతే. లేకపోయినా కూడా టేస్ట్‌లో లోపం ఉండదు. ఇంక రెసిపీ ఇక్కడి దాకా చూసారు కదా! మీకు నచ్చితే, నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చిందనే అనుకుంటున్నాను. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చిన్న యూట్యూబర్‌ని కానీ మంచి రెసిపీస్ తెస్తాను. మీకు ఈజీగా ఉండేలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు నా మీద నమ్మకం ఉంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. నన్ను గ్రో అవ్వడానికి హెల్ప్ చేయండి. అలాగే ఇన్‌స్టంట్‌గా చేసుకునే గారెలు, రాత్రి మిగిలిపోయిన అన్నంతో ఇంకో పక్క సాసులు లేకుండా మంచూరియా. ఈ 2 ఎలా చేయాలో చూపించాను. చాలా బావుంటాయి రెసిపీస్. కుదిరితే అవి చూడండి. ఇక్కడ పెడతానన్నమాట ఎండ్ కార్డ్స్‌లో. వీడియో నచ్చిందనుకుంటున్నాను. వీడియో చూసినందుకు థాంక్ యూ సో మచ్.